చెంగయ్య అయితే వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీని పిలిపిస్తాడు. ఇక ఆ స్వామీజీ వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇక చెంగయ్య ఇలా అడుగుతూ ఉంటాడు, స్వామీజీ నాకు ఏదైనా దోషం ఉందా? దోషం ఉంటే ఆ పరిహారం ఏం చేయాలి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే ఆ స్వామీజీ అయితే చెంగయ్య జాతకం చూసి ఇలా అంటూ ఉంటాడు, మీకు దోషం ఉంది, మీకు ప్రాణగండం ఉంది. మీరేం చేయాలంటే మీ ఆస్తిని మీ ఇంట్లో పిల్లలందరికీ కూడా సర్దేయాలి. సర్ది పెడితేనే మీకు దోషం పోతుంది, లేదంటే మీకు దోషం పోదు. అలాగే ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాపారం అంతా కూడా అక్కడితో ఆపేయాలి అని చెప్పి అంటాడు. అది వినగానే చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి స్వామీజీ నా వ్యాపారాన్ని ఆపేయాలా అని చెప్పి అంటాడు. అది వినగానే అవును ఆపేయాలి, అది కానీ ఆపకపోతే నీకు ప్రాణగండం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చెంగయ్య, దేవమ్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక గంగ అయితే మామగారు స్వామీజీ ఏం చెప్తే అది జరుగుతుంది మామగారు, అది స్వామీజీ చెప్పింది చెయ్యాలి మామగారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చెంగయ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.